అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రజ్ఞ. నేను రీసెంట్‌గా నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను అని ఒక వీడియో పెట్టాను. సో, దాంట్లో చాలామంది సిస్టర్ ఎలా స్టార్ట్ చేయాలి? ఏమేం కావాలి? అని డౌట్స్ అడుగుతున్నారు. సో, వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఒక చిన్న వీడియో చేసి పెడితే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ మనం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి అంటే ఫుడ్ లైసెన్స్ కావాలండి. ఇంకా మనకి ప్యాకింగ్ మెటీరియల్ కావాలి. కొన్ని మనం సేల్ చేయాలి అంటే జీఎస్టీ కూడా అవసరం ఉంటుంది. జీఎస్టీ తీసుకోవాలి. అలాగే స్విగ్గీ ఇంకా జొమాటోలో మనం ఆన్ బోర్డ్ అవ్వాలి. సో, ఇలా చేస్తే మనం క్లౌడ్ కిచెన్‌ని రన్ చేసుకోవచ్చు. సో, ఇంట్లో ఉండి మేము కుకింగ్ బాగా చేస్తాము అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ అండి. ఈ మధ్య చాలామంది క్లౌడ్ కిచెన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. చాలామంది సక్సెస్ గూడా అవుతున్నారు. అది మన ఏరియాని బట్టి, మనం ఉండే ప్లేస్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పెద్ద సిటీస్ అనుకోండి, హైదరాబాద్ గానీ, వైజాగ్ గానీ, బెంగుళూరు గానీ, ఇలాంటి సిటీస్‌లో చాలామంది హాస్టల్స్‌లో పేరెంట్స్‌కి దూరంగా ఉంటారు. సో, అలాంటి వాళ్ళు మంచి హోమ్ ఫుడ్ తినాలి అనుకుంటారు కాబట్టి, సో, క్లౌడ్ కిచెన్ ఈస్ ద బెస్ట్ ఆప్షను. మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టు హైజీన్‌గా చేసిస్తారు. అండ్ దీనికి మనకి ఫుడ్ లైసెన్స్ కావాలి అని చెప్పాను కదా! ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అంటారండి దాన్ని. సో, మనం దీన్ని ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. బయట కూడా తీసుకోవచ్చు ఈ లైసెన్స్. సో, మీరు ఆన్‌లైన్‌లో ట్రై చేయండి. రాకపోతే నాకు మెసేజ్ చేయండి. నేను నంబర్ ఇస్తాను. సో, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవుతే మీకు లైసెన్స్ ఇచ్చేస్తారు. సో, అది మనకి రావడానికి ఒక 15 డేస్ టైం అలా పడుతుందండి. తాత్కాల్ అని కూడా ఉంటుంది. సో, దాంట్లో కూడా మనం తీసుకుంటే మనకి ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంది. చార్జెస్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇవి తీసుకున్న తర్వాత మనము క్లౌడ్ కిచెన్‌నే మనం కొంతమంది డైరెక్ట్‌గా చేయాలనుకుంటారు. అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా మనకి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా మనము వీడియోస్ పెడితే వాళ్ళు డైరెక్ట్‌గా మనల్ని అప్రోచ్ అవుతారు ఫుడ్ కోసము. సో, మనం అప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేయొచ్చనమాట. అంటే వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి తీసుకోవడము మనము ఏదైనా ర్యాపిడో గానీ అలాంటివి బుక్ చేసి పంపించడము, లేదా మనం డైరెక్ట్‌గా డెలివరీ ఇవ్వడం. సో, ఇలాంటివి చాలా ఉంటాయండి. సో, మనము ప్యాకింగ్ మెటీరియల్ అనేది తీసుకోవాలి దీనికోసము. ఫుడ్ మనము ప్యాక్ చేసి పంపించాలి కదా! సో, మనకి మొత్తం క్లౌడ్ కిచెన్ అంతా స్టార్ట్ చేయడానికి మనకొక 5,000 ఈజీగా పడుతుందండి. సో, ఫుడ్ లైసెన్స్‌కి ఒక 500-1000 ఏసుకోండి. అలాగే మనకు ప్యాకింగ్ మెటీరియల్ ఫస్ట్ బేసిక్‌గా స్టార్ట్ చేయండి. కొన్ని కొన్ని తీసుకోండి. ఎందుకంటే మనకి రన్ అవుతుందా? రన్ అవ్వదా? అని ఆహ్, అస్ కరెక్ట్‌గా తెలవదు కాబట్టి మనము కొంచెమే తీసుకోండి ప్యాకింగ్ మెటీరియల్ కూడా. ఆ తర్వాత మనము బేకరీ ఐటెమ్స్ అలా సేల్ చేయాలి అనుకుంటే లైక్ పిజ్జాస్ గానీ, ఇలా ఉంటాయి కదా! సమోసా ఇలాంటివేవన్నా కావాలి, సేల్ చేయాలి అనుకుంటే మాత్రం మనము జీఎస్టీ తీసుకోవాలండి. సో, ఫుడ్ లైసెన్స్ చేసే వాళ్ళే మనకి జీఎస్టీ గూడా చేసిస్తారు. ఇవంతా మనకు లైసెన్స్ వచ్చేసింది, ప్యాకింగ్ మెటీరియల్ అంతా ఉంది అన్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, స్విగ్గీ ఇంకా జొమాటో యాప్‌లో మనము లాగిన్ అవ్వాలి. సో, ఆ యాప్‌లో మనం లాగిన్ అవ్వాలి అంటే జొమాటో మాత్రం 1 మంత్ ఫ్రీ ఇస్తుందండి. సో, మనము ఈజీగా లాగిన్ అయిపోయి దాంట్లో మనము ఫుడ్ అనేది లైవ్‌లోకెళ్ళొచ్చు. మన కిచెన్ అనేది కనిపిస్తుంది దాంట్లో. స్విగ్గీ మాత్రం ఆన్ బోర్డ్ అవ్వడానికి 1500 అలా చార్జ్ చేస్తుంది. అంతే అండి. సో, మనము డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. జొమాటో అయితే జొమాటో పార్ట్నర్ యాప్ ఉంటుందండి. ఆ పార్ట్నర్ యాప్‌లో ఎళ్లి మన ఫుడ్ లైసెన్సు, బ్యాంక్ డీటెయిల్సు, పాన్ కార్డ్ డీటెయిల్సు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. సో, అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనది లైవ్‌లో ఎళ్ళిపోతుందనమాట. ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ పడుతుంది మనకి లైవ్‌లోకెళ్ళడానికి. అండ్ వీటన్నిటికంటే ముందు ఫస్ట్ మనం ఒక మెన్యూ కార్డ్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో, మనం మెన్యూ కార్డ్ కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోండి. మన ఏదేది ఫుడ్ మనం ఇవ్వగలుగుతాము. లైక్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, చపాతీస్, లంచ్, బిర్యానీ, థాలీ ఏదైనా సరే మీరు మెన్యూ కార్డ్ ప్రిపేర్ చేసేసుకొని, దాంట్లో ప్రైజింగ్ ఇచ్చేసుకోండి. అది మనకి అడుగుతుందనమాట. మెన్యూ కార్డ్ మనము అప్‌లోడ్ చేయాలి జొమాటో యాప్‌లో. సో, అప్పుడే మనము లైవ్‌లోకెళ్ళిపోతాము. సో, రివ్యూకెళ్తుందనమాట. మన ఫుడ్ లైసెన్స్ అంతా కరెక్ట్‌గా ఉందా? అలాగే మన మెన్యూ కార్డ్ అంతా కరెక్ట్‌గా ఉందా? సో, అవన్నీ వెరిఫై చేసుకుంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో అది. చేసుకున్న తర్వాత మనది లైవ్‌లోకెళ్తుంది. స్విగ్గీ గూడా సేమ్ అంతే అండి. ఇంకా నేనైతే అన్ని డీటెయిల్స్ చెప్పినానే అనుకున్నాను. సో, క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో, మనకి స్విగ్గీ, జొమాటోలో లైవ్ ఆర్డర్స్ కన్నా కూడా మనకి బయట మార్కెటింగ్ చేసుకొని డైరెక్ట్ ఆర్డర్స్ వస్తే కూడా చాలా ఇది ఉంటుంది. అండ్ ఇంకోటేంటి అంటే కొంచెం పేషెన్స్ ఉండాలండి. అలాగే హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం చాలా బావుంటుంది. అంతా మేము ఇంట్లో పని
ఈ ఫుడ్ అంతా మనమే చేసుకోవాలి అంటే మాత్రం చాలా కష్టమవుతుంది. సో స్విగ్గీ ఇంకా జొమాటోలో ఏంటి అంటే మనకి ప్రిపరేషన్ టైము 20-40 మినిట్స్ అలాగుంటుంది. సో ఆ లోపల మనము ప్రిపేర్ చేసి ఇచ్చేసేయాలి. ఇవి అండి నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను పూర్తిగా చెప్పాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదైనా అర్థం కానిది ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నా పేరు చెప్పాను కదా ప్రజ్ఞ. నేను బెంగుళూరులో ఉంటాను. బొమ్మసంద్ర ఎలక్ట్రానిక్ సిటీ ఏరియాలో. సో ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. సో నా కింద డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అయిపోయింది. బాయ్.